ఆర్గాన్. ఆర్గాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఆర్గాన్ అనేటువంటి పరమాణు సంఖ్య 18, అనగా 18 ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఆర్గాన్ లోపల ఉంటున్నాయి. ఈ 18 ఎలక్ట్రాన్లని మనము భిన్నమైనటువంటి ఆర్బిటాలలో నింపినట్లయితే మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది వస్తుంది. అప్పుడు ఫస్ట్ మొదటగా 1s2 2s2 2p6 ఇక్కడ వరకు 10 ఎలక్ట్రాన్లు అనేటువంటి కంప్లీట్ అయినాయి. ఇక్కడ మనకు ఉన్నటువంటి మొత్తం ఎలక్ట్రాన్లు 18 ఎలక్ట్రాన్లు. 1s2 2s2 2p6 3s2 3p6 ఇక్కడ వరకు 10 12 12 + 6 18 ఎలక్ట్రాన్లు అనేటువంటివి నింపడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కక్షల సంఖ్య 3. మొదటి కక్ష, రెండవ కక్ష, మూడవ కక్ష. మూడవ కక్ష లోపల 8 ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఉండడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ కూడా 8 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి చివరి కక్షలో ఉన్నాయి కాబట్టి అబ్జర్వ్ చేయండి. నియాన్ లోపల చివరి కక్ష లోపల 8 ఎలక్ట్రాన్లు, ఆర్గాన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం లోపల చివరి కక్ష అయినటువంటి థర్డ్ ఆర్బిట్లో మూడవ కక్ష లోపల 8 ఎలక్ట్రాన్లు ఉన్న కారణంగా అష్టక విన్యాసాన్ని పొంది అధిక స్థిరత్వాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి నియాన్, ఆర్గాన్, అదేవిధంగా క్రిప్టాన్, జీనాన్, రెడాన్ ఇవన్నీ కూడా మనకి అష్టక విన్యాసాన్ని పొంది ఉంటాయి కాబట్టి వేరే మూలకాలతో చర్యనొందవు. చర్యనొందని కారణంగానే వీటిని జడవాయువులుగా పరిగణించడం జరుగుతుంది. ఇనర్ట్ గ్యాసెస్ అని అంటాము.